యవనస్తుడు ప్రతిరోజు ఉదయాన్నే ఆయన పార్క్కి వెళ్తూ జాగింగ్ చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఒక పెద్ద ఆయన ఈ యవనస్తుడికి పరిచయం అయ్యాడు. తర్వాత ఒక స్నేహితుల్లాగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు వాళ్ళ పార్కులో కలుసుకుంటూ ఉండేవారు. అయితే ఈ యవనస్తుడు ఒకరోజు తనతో చెప్పాడు, అంకుల్ ఈరోజు నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, పలానా రోజు నాకు మ్యారేజీ, మీరు తప్పనిసరిగా మా వివాహానికి రావాలని ఆహ్వానాన్ని పలికాడు ఈ యవనస్తుడు. అప్పుడు ఆ పెద్ద ఆయన తప్పనిసరిగా వస్తారు బాబు అని ఆ మ్యారేజ్కి వచ్చాడు. ఒక పాత హారాన్ని ఈ యవనస్తుడికి గిఫ్ట్గా ఇచ్చాడు. బాబు, ఇది నేను ఎంతగానో ప్రేమించుకున్న హారం, ఇది నా భార్యకి ఎంతో ఇష్టంతో చేయించిన హారం. నా భార్య లేదు, కానీ ఆ తర్వాత నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని ఆ హారాన్ని తన యవనస్తుడికి ఇచ్చాడు ఆ పెద్ద ఆయన. అప్పుడే చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి అన్నాడు. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత గిఫ్ట్లన్నీ కూడా రాసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఈ పెద్ద అయినటువంటి హారాన్ని తీసుకుని ఆ హారాన్ని చూశాడు, ఇదంతా పాతది అని దాన్ని పక్కన పడేశాడు. తన భార్య చెప్పింది, పాతదండి హారం, ఇప్పుడు మోడల్ కాదు అని పక్కన పడేశారు. సరే గిఫ్ట్లన్నీ సర్దుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇతని స్నేహితుడికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇతని స్నేహితుడు నా మ్యారేజ్కి రావాలని ఇతనికి ఆహ్వానం అందించాడు. అప్పుడు ఇతను తన స్నేహితుడు గిఫ్ట్ తీసుకెళ్ళటానికి ఆ పెద్ద ఆయన ఇష్టపడిన హారం ఉంది కదా, ఎంతగానో ఇష్టపడిన హారాన్ని తీసుకెళ్ళి తన స్నేహితుడి వివాహానికి ఈ హారాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ స్నేహితుడు వివాహం అయిన తర్వాత ఈ గిఫ్ట్లన్నీ కూడా రాసుకుంటూ ఉన్నాడు అతను. అప్పుడు తన మిత్రుడు ఇచ్చినటువంటి హారాన్ని చూసి ఎంతగానో సంతోషించి ఈ హారాన్ని ఒక బంగారపు షాప్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇతని తండ్రి వజ్రాల వ్యాపారంలో వజ్రాల షాపులో పనిచేస్తాడు ఇతని తండ్రి. ఆ హారాన్ని తీసుకుని చూపిస్తే అది హారం పాతగా కనిపిస్తుంది, కానీ అది పాతది, పురాతనమైంది. అది లోపల వజ్రాలతో పొదిగి ఉన్నది ఈ హారం. దేని స్తోత్రం. అప్పుడు ఆ తండ్రి ఎంతగానో ఇదైపోయాడు, మీ ఫ్రెండు, నీ స్నేహితుడు నేను ఎంతగా ప్రేమించాడురా, ఏమైంది డాడీ, ఇది హారంలో వజ్రాలతో పొదిగి ఉంది, ఇది ఇంచుమించు ₹1,00,00,000 ఖరీదు చేసే హారాన్ని ఇచ్చాడు అన్నప్పుడు ఆ స్నేహితుడు ఎంతగానో ఆ కన్నీళ్ళు పెట్టుకుని, నా మిత్రుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనుకున్నాడు. ₹1,00,00,000 హారాన్ని, వజ్రాల హారాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు. దాని స్తోత్రం. అప్పుడు ఒకరోజు ఆ ఫంక్షన్ ఒకరోజు తన ఇంటికి భోజనాన్ని పిలిచాడు. అప్పుడు ఈ స్నేహితుడు చెప్పాడు, ఒరే, నా మీద నీకు ఇంత ప్రేమ ఉంది, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావురా అన్నాడు. పర్లేదు లేరా అంటే, నీవు ఇచ్చిన గిఫ్ట్ ఎంత విలువైంది తెలుసురా, అది మా డాడీ దగ్గర తీసుకెళ్ళి చెప్పాడు, నీ ఫ్రెండ్ చాలా విలువైన గిఫ్ట్ ఇచ్చాడు, అది వజ్రాలతో పొదగబడిన హారం, ఇంచుమించు ₹1,00,00,000 చేసిందంటారు. అది వజ్రాలతో పొదగబడినటువంటి పాదహారం అనుకుంటాం, కానీ అది వజ్రాలతో పొదిగి ఉంది అని తన స్నేహితుడు చెప్పేవారికి ఈయన నోరు వెళ్ళబెట్టాడు. అది పాతహారం అని తన స్నేహితుడు గిఫ్ట్గా ఇచ్చాడు, కానీ అది పాతహారం కాదు. ఆ పెద్ద అయిన తన భార్యకి ఎంతగానో వజ్రాలతో చేయించిన హారాన్ని ఇతను ప్రేమించి గిఫ్ట్గా ఇస్తే ఇతను పాతహారం అని పక్కన పడేశాడు. చివరికి వజ్రాలను తెలియక ₹1,00,00,000 విలువ చేసే హారాన్ని తన వేరే స్నేహితుడికి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు అది తెలిసి గుండెలు బాదుకుంటున్నాడు, నోరు వెళ్ళబెట్టాడు. ఏం చేసి కక్కలేక మింగలేక దిగులుతో తిరిగి వచ్చాడు. అయ్యో, ఎంత పని చేశాను, అంకుల్ నాకు ఎంతగా ప్రేమించి ఎంత మంచి హారాన్ని, నాకు వజ్రాలతో పొడిగిన హారాన్ని నన్ను ఎంతగా గిఫ్ట్గా ఇస్తే దాన్ని లెక్క లేకుండా పాత హారం అని
దాన్ని నేను పడేశాను, ఎంత పని చేశాను, ఎంతగా చేజార్చుకున్నానని వచ్చి బాధపడ్డాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. అది అని గుర్తించలేపాడు యవనస్తుడు. ఆ పెద్ద ప్రేమను గుర్తించలేపాడు యవనస్తుడు. దాన్ని పక్కన పడేశాడు. చివరికి సమస్తాన్ని కోల్పోయాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఆ పదకబడినటువంటి దాన్ని గుర్తించలేక సమస్తాన్ని చేజార్చుకున్నట్టే ఈరోజు నిన్ను కూడా దీవించడానికి, నిన్ను కూడా ఐశ్వర్యవంతుడిగా చేయటానికి మన ప్రభువుని యేసుక్రీస్తు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఆయన అంటాడు, ఐశ్వర్యము ఘనత దేవుడిచ్చిన దానము. ఆ దేవుణ్ణి నువ్వు కలుగుంటే ఆయనలో అన్నీ కూడా నీ సొంతం అవుతాయి, నీ సొంతం చేయబడతావు. ఆ యేసు ప్రభువారిని నీ స్నేహితుడిగా నువ్వు చేర్చుకుంటే, నీ హృదయంలో ఆయనకి చోటిస్తే, ఆ దేవుడిలో ఉన్నవన్నీ కూడా, సర్వ సంపదలన్నీ కూడా, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, దీర్ఘాయువును, జ్ఞానమును, తెలివిని అన్నీ కూడా నీ సొంతమవుతాయి. ఆయన ఇచ్చే నిత్య రాజ్యం కూడా నీ సొంతమవుతుంది. ఈరోజు ఆయన ప్రభు చెప్తున్నాడు, దేవుడు ఆయన మనల్ని ధనవంతులుగా చేయటానికి దేవుడు దరిద్రుడిగా మారిపోయాడు. ఆ యేసయ్యని నీ ఎదుటకు వచ్చిన నువ్వు త్రోసివేస్తున్నావు, నువ్వు ఆయన్ని నిరాకరిస్తున్నావు. ఏ రోజైనా సరే నీ దరిద్రత పోవాలంటే, నీ జీవితంలో ఆ సమస్తమైన బంధకాలు తెగిపోవాలంటే, ఆ యేసయ్యని నీ ఇంట్లోకి, నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆ యేసయ్య నీ స్నేహితుడిగా చేసుకో. అబ్రహాము దేవుణ్ణి స్నేహితుడిగా చేసుకున్నాడు. అబ్రహాముని దేవుడు వెండి బంగారములు దాసులు సమస్తాన్ని ధనవంతుడిగా దీవించినట్లుగా నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. యేసు క్రీస్తులోని సమస్తము సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయి. ఆ క్రీస్తుని నువ్వు ఈరోజే నీ హృదయంలో చేర్చుకుని, ఆయన స్నేహితుడిగా చేసుకుని, ఆయన ప్రేమించి ఆయనతో నడు. ఆ దేవుడిచ్చే వాటన్నిటిని కూడా నువ్వు అనుభవిస్తావు. దేవుడు నిన్ను గొప్ప స్థితిలోనికి నడిపించును గాక. ఆమేన్.